వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లక్ష్మణుడు. ఎలా వెళ్ళిపోవాలో తెలుసా? వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సమీపంలో ఉండడానికి కూడా ఆయన మనసు అంగీకరించనంతగా త్రికరణ శుద్ధిగా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటట్టు మనసు విరిగిపోవాలి లక్ష్మణుడికి. ఎందుకని? అన్నయ్య ఒక మాట చెప్పాడు, నేను మరణించిన మృగాన్ని కానీ బతికున్న మృగాన్ని కానీ తెచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఇప్పుడు తాను చేసేది రామాజ్ఞని ధిక్కరించడమే. అసలు భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ లక్ష్మణుడు కానీ రామాజ్ఞని ధిక్కరించడం అన్నది రామాయణంలో మీరు ఇక్కడ వరకు చూశారా? లేదు. రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి? చాలా సహజంగా తీసుకొచ్చేశారు. అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు. ఎంత అందంగా అల్లారంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహజత్వము అన్నమాట నేను అన్నాను కాబట్టి మీకు నేను ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు. నేను రాముడి పాత్ర వేస్తున్నాను అనుకోండి, నా బిడ్డలు ఇద్దరు లవకుశల పాత్రలు వేస్తున్నారు అనుకోండి. నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశులు ఎవరో నాకు తెలియదుగా, నా బిడ్డలు అని తెలియదుగా, రాముడికి లవకుశులు తెలియదు. కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. నా బిడ్డలు ఇద్దరు లవకుశల వేషంలో ఉన్నారు. ఎంతటి తేజోమూర్తులు, ఎవరి బిడ్డలో అన్నాను నేను. ఆ నాటకంలో ముందుకు వచ్చిన హరిప్రసాద్ గారు గోపాలకృష్ణ గారు లేచి, మూర్ఖుడా నీ బిడ్డల్ని నువ్వు గుర్తుపట్టలేవురా అన్నారు అనుకోండి. అయ్యా అందం ఉందా అందులో? నేను నా బిడ్డలు ఇద్దరిని గుర్తుపెట్టేశాను అనుకోండి. ఎరా ఒరే బాక్కటెవరా వేషం అన్నాను అనుకోండి, ప్రేక్షకులందరూ ఏమంటారు? అక్కడ నేను నా బిడ్డల్ని ఎంత గుర్తుపట్టనట్టు ఉంటే అంత సహజత్వం. అవునా కదా? అదే నటన కదండి. సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది. ఎప్పుడు సహజత్వం ఎక్కడి నుంచి ప్రాణం పోస్తుంది? ఇప్పుడు కథకి మహాపతివ్రత అయిన సీతమ్మ నరకాంతగా మీరు ఊహించండి. కాసేపు ఆవిడ దేవతాస్త్రీ అండి, త్రికాలవేదండి, అది పక్కన పెట్టండి. హా సీత, హా లక్ష్మణ అని ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధతో రామకంఠంతో అరిచినటువంటి మారీచుని యొక్క కేక విన్న సీతమ్మ ఏమనుకుంటుంది? అయ్య బాబోయ్, అంత పెద్ద కేక వినపడుతోంది, ఆయనకి ఏం ప్రమాదం వచ్చిందో అనుకుంటుందా? ఏమీ అవదు ఆయనకంటుందా? నేను అన్నది ఇదే. ఏమీ అందాయనకంటుంది అని మీరు అన్నారనుకోండి, అలా అనాలండి అని మీరు అన్నారనుకోండి, రామాయణంలో నేను మా అబ్బాయిని అమ్మాయిని గుర్తుపట్టాలని చెప్పినట్టు. అలాగ అనకూడదండి అని మీరు అన్నారనుకోండి, సహజమండి అది. భార్య ఎలా గుర్తుపడుతుందండి? అయ్యి బాబోయ్ మా ఆయన అంత కష్టంలో ఉన్నారు కాబట్టి నేను పరిగెడుతున్నాను అంటుందా? లక్ష్మణ వెళ్ళు రక్షణకు అంటుందా? క్షత్రియుడు పక్కన అన్నీ తెలుసున్నవాడు కాబట్టి తమ్ముడిని నువ్వు వెళ్ళు ముందంటుంది. వదిలే నీకెలాగంటే నాకేమయ్యా బాబు నేను శుభ్రంగా ఉన్నాను, నాకెవరు ఇప్పుడు ఇక్కడ గొడవే ఉంది, ఎవడో రాక్షసుడు లేడు, మీ అన్నయ్య బాధపడుతున్నారు వెళ్ళంటుందా? లేకపోతే అవునవును నాకేమైనా అయిపోతున్నామో, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళక వస్తావు లేకపోతే లేదు మీ అన్నయ్య అంటుందా? మహాపతివ్రత వెళ్ళమనే అంటుంది. ఈ సహజత్వంతో రామాయణం ప్రకాశించింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. అత్యంత కీలక ఘట్టం ఎవరికో తెలుసా అండి? సీతారామ లక్ష్మణులకే కాదు, చదివే శ్రోతకు కూడా. రామాయణం చదివే శ్రోత కూడా ఇక్కడ రామాయణాన్ని యథార్థంగా అలాగే నరుడి యొక్క కథగానే భావించి చూడవలసి ఉంటుంది. అలా చూడడంలో మీరు విఫలమైపోయారనుకోండి, ఇక్కడ రామకథ ఏమైపోతుందంటే కృతకంగా ఉందండి అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆ సహజత్వం అన్న దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. కాబట్టి ఆర్తస్వరం తుతం భర్తు విజ్ఞాన సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చజానీహి రాఘవం. అంతే కదండి ఏ భార్య అయినా అనేది. పెద్ద కేక వినపడింది, హా సీత, హా లక్ష్మణ. అయ్యయ్యో అడవిలో మీ అన్నగారు పెద్ద ఆర్తనాదం చేస్తున్నారు, లక్ష్మణ తొందరగా బయలుదేరు అందావిడంతే. నహి మే హృదయం స్థాని జీవితం వావతిష్టతి క్రోశత పరమార్థస్య శ్రుతశబ్దో మయా భృశం ఆక్రందమానంతు వనే భ్రతరం త్రతుమర్హసి. వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అంటే ఆయన ఏం కదలలేదు ఇంకా. అయ్యయ్యో అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు. హా సీత, హా లక్ష్మణ అని ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి. వెళ్ళు తొందరగా, ఇంకా నిలబడతాయేంటి, కదులు అందావిడ. అనదంటే ఆ మాట భార్య అంటుంది. అనదు అని ఎవరైనా అనగలమా ఈ కథలో? కాబట్టి కదులు అందావిడ. నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమవాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. కదలలేదు లక్ష్మణుడు. ఎందుకు కదలలేట? వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తుంది. మనం ఏమీ పెద్ద తీర్పులు చెప్పక్కర్లేదు. ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనసులు కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు. భ్రాతురాజ్ఞాయ శాసనం, తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకి శాసనం. ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు. నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. నేను వచ్చే వరకు అన్నమాట బాగానే ఉంది కదండి. ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు కదా, మరి వస్తాడో రాడో అన్న అనుమానం కదా ఉంది. అనుమానం సీతమ్మకుంది, లక్ష్మణుడికి ఉందని మీకు ఎవరు చెప్పారు?
లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే మొదటి నుంచి శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షసమాయ అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది, మా అన్నయ్యను ఎవడూ చెనకలేడు, ఎవడో రాక్షసుడు సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు, లెక్క కట్టేశాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు, సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో అరిచాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నం అవ్వాలంటే తను కదలకూడదు కాబట్టి తను కదలలేదు. కానీ కుపితాజనకాత్మజ, చాలా కోపం వచ్చినటువంటి సీతమ్మంది నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం. ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుడి వంక తిరిగి ఇచ్ఛసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్ మమ కృతే నూనం నానుగచ్చసి రాఘవం. నీకు నా మీద ఆశ ఉంది, అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నువ్వు వెళ్ళటలేదు. అన్నగారికి ఏదైనా ప్రమాదం వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటలేదంటే ఇక్కడ నా కోసం నన్ను పొందడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు. అందుకే నువ్వు ఇక్కడే నిలబడ్డావండి. మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ వదినమ్మ మాట కదిపేస్తుంది లక్ష్మణుడిని. కాబట్టి సీతమ్మంది కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యం హతిష్టంత్యా యత్ ప్రధానాస్తమాగత. నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముడిని వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటలేదు? నన్ను రక్షిస్తానంటావేమిటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే. పరిగెత్తుకు వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావలసిన వాడివి చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను ఎలా నీకేమైనా అయిపోతుందంటే నాకేమైనా అవడానికి ఏముంది ఇక్కడ? శంకసలు ఏమీ లేదుగా, నా దగ్గర ఉంటానంటావేంటి? నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకునే ఇక్కడ ఉంటున్నావు. మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం, వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళు వెంటనే అంటే లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా దేవి దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్వేత శోభని యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్య సమరే రామో నైనం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజపరాక్రమం ముందు నిలబడరమ్మా, వీగిపోతారు. కానీ తల్లి ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయాకంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అరవడు. నచతస్య స్వరోవ్యక్తం మాయయా కేనచిత్కృత గంధర్వనగర ప్రఖ్య మాయాసా తస్య రక్షస. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. అంటే ఆ తల్లింది, నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్య పులి లాంటి శత్రువువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వెందుకు వచ్చావు అన్నది రెండు కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ రెండు కారణాల వల్లే నువ్వు వచ్చావు. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా, హాని తలిపి రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేశావు. భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు, అందుకే నువ్వు కదలటం లేదు. లక్ష్మణ, మీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు. సమక్షం తప సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యేన సంశయ రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే.
నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనీచరాః న్యాయవాధీ యథా న్యాయం ఉక్తోహం పరుషం తయా. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా నేను త్రికరణ శుద్ధిగా పరమభక్తితో పరమగౌరవంతో మాట్లాడాను. నేను ఎటువంటి వాణ్ణో ఎందుకు వచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు. కాబట్టి తల్లి ఇక నేను ఇక్కడ ఉండను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిమిత్తాని ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః. నా బాధల్లా ఒకటేనమ్మా వదినమ్మా, మీ ఇద్దరినీ కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరినీ కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాములు? ఇదొక్కటే నా బెంగ తప్ప నాకు ఇంకేం బెంగలేదమ్మా అంటూ ఆయన అన్నాడు, ఈ వనదేవతలందరూ సాక్షి. రామాజ్ఞని నేను ఇవాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో, నేను ఈ మాటలు వదినమ్మ అందేని రేపు అన్నయ్యకి యామని చెప్పుకోను. ఇంత మాటలు అందరినీ చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే నేను వచ్చేటప్పటికి నువ్వు ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు. అలా ఎందుకు జరుగుతుందయా? రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తాననడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టమ్మా నాకు వనదేవతలు సాక్షి. ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని సూర్యచంద్రుల్ని భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మంది, నువ్వు ఇంకా కదలడం లేదు. గోదావరీం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ అబంధిష్యే ధమాత్యక్షే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వాహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. రాముడు పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావేమో, గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఊరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇది లక్ష్మణమాశ్రుష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం మృతతి దుఃఖాత్ ఉదరం ప్రజఘానః. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకంతన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుణ్ణి కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద రెండు చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలెట్టింది. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశస్య మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి, అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తొందరపడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది. అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఆమె రావణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, లాంగలా దుద్ధితామయ అని చెప్పారు. ఆమెను భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే భుంజ్వానాం మానుషాం భోగాన్ అంటుంది. నేను మనుషులు అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించానంటుంటుంది. మనుషులు అనుభవించే సుఖాలు అనుభవించినట్టు మనిషి అనుభవించే సుఖాలను అనుభవించినట్టే. నేను ఏసీలో ఉన్నానండి అంటాను, అంతేకాని మనుషులు అనుభవించే ఏసీ నేను అనుభవించానంటానా? నువ్వు మనిషి కాకపోతే అలా అనాలి.
సీతమ్మ నోటి వెంట ఈ మాట తరచూ వస్తుంటుంది. ఇప్పుడు రావణుడితో కూడా చెప్తుంది ఆ మాట ఆవిడ. నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో మనుషులను భవించే భోగాలు అనుభవించానంటుంటుంది. ఆవిడ నరకాంత కాదు, నరకాంత కానిది నరకాంతగానే నిలబడింది. అయ్యో నిజ, కానీ నరకాంతగానే ఇవాళ నిలబడింది. రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మం. ఇద్దరిది ఆ ధర్మంలో ఇంకా ఎగుడు దిగుడు ఏమి ఉండదు. కాబట్టి అందుకే మారీచుడు అన్నాడు, రాముడి కంటపడగానే నేను మరణిస్తా, సీతమ్మ లంకకు వచ్చాక నువ్వు మరణిస్తావు అన్నాడు. ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి. ఆవిడే చెప్పింది సుందరకాండలో ఈ మాట, నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు, చంపేస్తాను, కానీ నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు. హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ. రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే. నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను. అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రాముడికి, నాకు తెలిసి అన్నీ అందనుకోండి, ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు. ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకని తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళినవాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఒకటి ఉండిపోతుంది. కాబట్టి లక్ష్మణ వెళ్ళు అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో, ఉన్మత్త స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు. ఏ ఆడదాని స్థితి అయినా అంతే. ఆడది అంటేనే, స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలోని కాఠిన్యం వెనక రాముని యందున్న ప్రేమని మీరు దర్శనం చేయవలసి ఉంటుంది. అంతే, అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదనే నేను అనుకుంటాను. అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి. మీరు అలా చదివినప్పుడే, మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు. లేనినాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే, మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణం అంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది, క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు 2 వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. 2 వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం పెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతుండడం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహశక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గేవరకే మంచం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది.
అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్ళగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తుంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు. రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడు. మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టక్కర్లేదు, ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. రోజు గురువందనంలో చెప్తాం కదా, నకర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమానసౌ పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో నుంచి. ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరికుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థి ఎక్కడికుంటే అక్కడికి ఎడతాడు. ఎందుకు ఎడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది, ఆకలిస్తే గృహస్థు ఇంటి ముందుకు ఎడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకో ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే, ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది. ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూను. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇది పూజ్యోన సంశయ. కాషాయం కట్టుకున్న దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇది పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా, ఎవరికి ఇద్దాం అని. రాణిగారు ఏదో చెప్తున్నారు. రాజుగారు అన్నాడు, కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను. ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టుకెడితే ఏమొస్తుంది? గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లని ఇస్తాడు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. అంటే రాజుగారు మర్నాడు వచ్చి చూశారు. చూసి ఏమయ్యా చాలా బాగుంది, తల తేజోవంతుడిగా ఉన్న వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి, ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా, ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది, నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని. సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవు, అవన్నీ ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడడం. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని, పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెళుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటే బయటకు వచ్చి, అబ్బా భలే కట్టేవరో వేషం, నీకు బాగా నప్పింది ఈ వేషం, ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు, నేను పుచ్చుకోనన్నాడు. ఆయన వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి, ఏది ఇందాక డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమన్నాడు. నేను రామపాత్రలో ఉన్నాను, ఒకరికి పెట్టడం తప్ప ఒకటి దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది, ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది. అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని, శిలక్షణ కాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు.
పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోబెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదాపురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే, మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి, కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేను అంతకన్నా ఇంకా వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది. నరుడి కథగా కదా నేను చూడమన్నాను తప్ప సీతమ్మకి అన్నీ తెలిసండి అనకండి. సీతమ్మకి అన్నీ తెలిసండి అంటే రామాయణం అక్కడ మంగళం చెప్పేయాలి మీరు నేను. నరుడి కథగానే మీరు చదువుతూ ఉండాలి అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ. కోసల దేశం దశరథ మహారాజు గారు లేక పిల్లలు పుట్టడం, ఆయనకి 3 భార్యలు, పెద్ద భార్య కౌసల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, 3వ భార్య కైకేయి, యవరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు. రాత్రికి కైకమ్మ 2 వరాలు కోరుకుంది. ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది, రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోమంది. దశరథ మహారాజు గారు ఏడ్చారు, స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరముల దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తే ఆయన వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన భార్యనైన నేను అనుగమించి వచ్చాం. అందుకని మేము ఇక్కడ ఉన్నాం. 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసి వెళ్ళిపోతాను. నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు. లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు. ఆక్రందన వినపడింది, అది ఆవిడ చెప్పలేదు. వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు, తేనె మొదలైనవి పట్టుకొస్తాడు. వాటిని కూడా నీకు సమర్పిస్తాను. ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరు? నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని ఇప్పుడు అడిగింది. ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపచేశాడు. రావణాసురునిగా ఎదురుగుండా నిలబడి సోత్కర్ష కదండి రావణుడి దేవుడు, ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ ఇంద్రుగాని, నేనంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి కాంచనలంకాధీశుడిని, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు. మా అన్నగారు కుబేరుడికి తోడబుట్టినటువంటి వాడిని, విశ్వసోబ్రహ్మ యొక్క కుమారుణ్ణి. ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాడిని. నన్ను చూస్తే దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు భయపడతారు. నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సులు ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు. కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను. నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు. నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు. నేను అటువంటి రోషపరాక్రమములు కలిగినటువంటి వాడిని. చేతకానివాడు, ఆడదాని మాటకి అడవికి వచ్చిన వాడు, క్షీణజీవితుడైనటువంటి వాడు, ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు. ఆ రాముడితో నీకేం పని? ఇంతంతగత్తెవి శాశ్వతంగా నా భార్యవిక, అమరసుఖాలు అనుభవిద్దువు కానీ నిన్ను లంకాపట్టణానికి తీసుకెడతాను. ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచి చూసిన తరువాత ఇక రమ్మన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావు, కాబట్టి నిన్ను లంకకి తీసుకెడతాను, వచ్చేసేయన్నాడు. ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వెయ్యగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లేకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లేకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లేకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. అలా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాళ్ళని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్లారండి అంటారు. నేను 2-3 పర్యాయాలు వింటాను. విన్న తర్వాత మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అని అడుగుతున్నారు. తీసుకెళ్ళడం ఏంటి? అదే పశువా? అదే నీ అహంకారం? అంటే నీ సంస్థ తరపున తీసుకెళ్ళానని క్రెడెన్షియల్గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు 3 రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము 3 మాటలు పొంది ఉన్నామండం నీ సంస్కారమా?
నేను వారిని తీసుకెళ్ళాను వీరిని తీసుకెళ్ళానంటే ఏంటి? తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి. వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏమిటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి, నువ్వు రాలేకపోతే నాకేమిటి? మా అమ్మాయి పెళ్ళా ఇదేమన్నా? నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం తప్ప నాకెందుకు బాధ మధ్యలో? అంటే లోపల ఆభిజాత్యం పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అవే ఉన్నాయి. అందుకే రావణ కాష్టం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసండి, ఇదిగో ఇలాంటి మాటలే అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది ఒక పెద్ద దండకమే జరిగింది. ఆవిడంది సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామం అనువ్రత. ఏమిట్రా పిచ్చాడను మాట్లాడేది? సర్వలక్షణ సంపన్నం. రాముడు అంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి. సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం అవివేకం అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనబడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం. ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు. చెట్టును ఆశ్రయిస్తే చాలు నీడనిచ్చేస్తుంది. ఇదే కిష్కింధకాండలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్మానం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటుంది. అటువంటి వాడు రాముడంటే. సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం. ఎన్నడూ అబద్ధం ఆడు. నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు. ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడివి నువ్వు. సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామమనువ్రత. ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువుగారి శిష్యుడండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువుగారి గురించి చెప్పుకుని అలాంటి గురువుగారు నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువుగారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు. ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. తను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారికి కొడుకుని నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడిని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడం అని, అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్రబింబంలా ఉంటుంది. ఆయన రాజవత్సం జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు. ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. మందరం పర్వతశ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా? అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వాయా లేక్షిచక్షురం. ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి. అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ. అవజస్య శిలాం కంఠే సముద్రం తత్తుమిచ్చసి. ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతల ఒడ్డుకి వెళ్ళగలను అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. సూర్యచంద్రమసౌ చౌభౌ పాణిభ్యాం హర్తుమిచ్చసి. ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తో ఒకసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత
అర్థం లేనటువంటి ఆలోచన. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్యా వస్త్రేణ హర్తుమిచ్చేసి, రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టుకెడదామని ఎవడైనా అనుకోగలడా? అది సాధ్యమవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెడదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. అయోముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చేసి, ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో, నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి, నక్కకి, సముద్రానికి, పిల్లకాల్వకి, బియ్యపు కడుగు నీటికి, అమృతానికి, బంగారానికి, సీసానికి, మంచి గంధానికి, బురద నీటికి, ఏనుగుకి, పిల్లికి, గరుత్మంతునికి, కాకికి, నెమలికి, నీటికాకి, హంసకి, గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో, రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావేంటి? ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు. నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు, త్రిశులోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మామాశ్రయవరారోహే తవాహం సదృశపతి. నీకు తెలియట్లేదు సీత, నేను 3 లోకములు గెలిచినటువంటి వాణ్ణి. నాకు భార్య కావడం నీ అదృష్టం. నువ్వు నన్ను భార్యగా పొందాలి, నేనే నీకు తగినటువంటి భర్తని. ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు. అసలు నీకు తగిన భర్తని నేను, నాకు తగిన భార్యవి నువ్వు. కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో. ఇంతకన్నా అసలు దారుణమైన మాట. ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి. అసలు ఇంతకన్నా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతని అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటి? కాబట్టి ఆయన అంటాడు, ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. త్యజ్యతాం మానుషోభావో మయి భావ ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. రాముడు నరుడు, ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు త్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే అంటాడు. నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు. రావణుడు నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు. నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని, మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయమూర్తి రామచంద్రమూర్తి. అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే, రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే, రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడైపోయినట్టు లెక్క. లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఎవరికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రామనామం చెప్పాలి, రామ పూజ చెయ్యాలి, రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు. విడిచిపెట్టి నన్ను చేరు. అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు, ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను 3 లోకములు జయించినటువంటి వాడిని. కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో? ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు విడిపోయినటువంటి రాముడు ఒక రాముడా? అతను క్రుద్ధుడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు. కాబట్టి విడిచిపెట్టేసాయి. ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు నేను మీతో తరచు మనవి చేస్తున్నాను. మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని. ఇంత తపశ్శక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ. దేనివల్ల సిద్ధమయ్యాడు అలాగా? తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటగట్టుకున్నాడు. సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడూ చెక్కిళ్ల మీద చారికలు కట్టి, కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే, పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద 10 నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో, ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకాపట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో. వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా
తన వాక్కులతో ఇన్నాళ్ళు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ. మాట వైభవం కదండి రామాయణం. రామాయణం వాగ్వైభవం. వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారనుకోండి, అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబ్బోర్డ్లో పెట్టారు. దాని మీద ధూళి పడిపోయింది, దుమ్ము పడిపోయింది, మీరు పట్టించుకోలేదు. దాని యొక్క విలువ తెలిసిన్నటువంటి వాడు ఒకడు, అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి, అది 3 లోకాల్లో లేదు, అటువంటి మణి మీ సొత్తు, మీరు దానికి యజమాని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా దాన్ని కబ్బోర్డ్లో ఉంచుతారా? అలా ఉంచితే రావణాసురుడు కబ్బోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు మీరు రాత్రి. అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు. రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు, ఇన్ని అక్కర్లేని మాటలు. ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నది ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు. మాట విలువ తెలుసున్ననాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్ననాడు మీరు మహాత్ములు అవుతారు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచు చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డు పెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికీ తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక, మీకు చెప్తున్నది కాదు. మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మను అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేసు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. ఆమెని ఎడంచేత్తో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు, కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు. పెట్టి ఒక్కసారి అమాంతం ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెళ్ళగించి తీసుకెళ్ళాడు. అది వెంటనే నాకు తెలుసు చాలామందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని. అలా లేదు వాల్మీకి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించెదరుగాక. ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు, పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి. తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని. కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి. అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు. సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్దామా? వాడు కాలిపోలేదండి. ఈ మాట మీరు నేను అనక్కర్లేదు. సుందరకాండ చివరిలో హనుమ చెప్పారు. అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే బూది కుప్ప కింద అయిపోవాలి. అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో అన్నారు. ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడి, నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నారు. ఆ తపస్సు అడ్డు పెట్టుకుని కదండి బాధిస్తున్నాడు. అది నశించిపోవాలంటే ఒక మహాపతివ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో. తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టితము రావణుడు చేస్తున్నా పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది. పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు. ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు. ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మా, నువ్వు ఎన్నో అవతారములను స్వీకరించావు, ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది. అమ్మ, మా కోసం ఇంత కష్టపడ్డావా? నువ్వు ఒక మహాపతివ్రతవై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధపడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయోనిజవు, జగన్మాతవు, త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవాళ ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మా? వద్దమ్మా, ఇంకెప్పుడు నువ్వు వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేని, అది తేలిక తప్ప
సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా, ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టరు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో. రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి, జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు, రాముడు చూస్తేనే చచ్చిపోతా, సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుందన్నాడు. కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్ళి తన బంగారు రథం మీద కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి. గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందిట, పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయిట, చెట్లు కదలలేదుట, వాయువు చాలా మెల్లగా వీచిందిట, సూర్యుడు మబ్బుల చాటుకెళ్ళిపోయాట. ఇందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు. ఆయన తపస్సుని అడ్డు పెట్టుకుని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు. తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదంస్ట్రం మహాభుజం ప్రాద్రవన్ గిరి సంకాశం భయార్థాహ వనదేవతాహ. ఆ వనదేవతలందరూ కూడా మృత్యువు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో, భయంకరమైనటువంటి కోరలతో, పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యం లోపలికి పారిపోయారు. వెంటనే తను ఒక సంకల్పం చేశాడు. మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది. సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది. ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. తతస్తాం పరుషైర్వాక్యై భత్సయన్ సమహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్ తదా. తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆడ త్రాచుపాం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది. ఆ తల్లి తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృశం చుక్రోశమత్తేన భ్రాంతచిత్తా యథాతుర హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం నజానీషే రక్షసామాం అమర్షిణ. ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి గురుచిత్త ప్రసాదక అంటుంది, పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా అంటుంది. ఆవిడికి అన్యభావం ఏం లేదు, ఆ ఆక్రోశం అటువంటిది. కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్ళిపోతున్నటువంటి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత, అంటే అసలు తన మీద తనకి ఎరుకలేని స్థితి, ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హా రామ హా లక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది. అయ్యయ్యో వృద్ధుడవైపోయావు, వీడు రాజు, పైగా ఆయుధములతో ఉన్నాడు, బలవంతుడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వు నిగ్రహించలేవు. కానీ రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యం విశేషతః. నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయువుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి, చెట్లకి, గోదావరికి, ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది. రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి. రాముడికి తెలిసిన తర్వాత ఈ రావణుడు బతకడు. వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును, కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు, నువ్వు అపహరించి తీసుకెళ్ళిపోతున్నావు. కాబట్టి రావణ, నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామనాంనాహం గృధ్రరాజో మహాబల. నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి, వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి, సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి. నన్ను జటాయువు అంటారు. నేను వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని, ఒక పెద్ద గ్రద్దని. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ లోకానంచ హితేయుక్తో రామో దశరథాత్మజ. అన్ని లోకములకు రాజు, మహేంద్రుడితో వరుణుడితో పోల్చదగినటువంటి వాడు, అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహ యాంతం హర్తుం ఇహేచ్యసి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని, కీర్తిగాంచిన తల్లి, సీత అని పేరున్న తల్లి, మహాపతివ్రత. ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా? కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృశేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల. నువ్వు రాజువైనటువంటి వాడివి, ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే అందున
సాటి రాజపత్ని, నువ్వెలా రాజో అలా రాముడు రాజు, అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెడితే ఇంకా లోకంలో ధర్మము అన్న మాటకి అర్థం ఏముంటుంది? నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు? నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు? కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు. వాడు విడిచిపెడతాడా? వాడు తీసుకెళ్తున్నాడు. జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని, తాను చెయ్యగలిగినటువంటి యుద్ధాన్ని చేశాడు. ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విరిచేశాడు. ఆయన శరీరం మీద అనేకమైన ఘాట్లు చేశాడు. ఆ పైన ఉన్నటువంటి ఛత్రము, చామరము వీటిని పడగొట్టాడు. ధ్వజాన్ని పడగొట్టాడు. ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు. సారథిని చంపేశాడు. ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు. రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేత్తో పట్టుకుని ఉండి జటాయువుతో యుద్ధం చేశాడు. కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క 2 రెక్కలు 2 కాళ్ళు నరికేశాడు. నరికేస్తే జటాయువు కుప్ప కూలిపోయాడు నెత్తుటి మడుగులో. పడిపోతే సీతమ్మ పరిగెత్తుకెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది. అది చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. అటువంటప్పుడు కూడా కామప్రవృత్తి కలిగి ఉన్నాడు అంటే ఇంక అసలు ఆ రాక్షసత్వం అన్న మాటకి ఎంత దూరపు హద్దు చెప్పచ్చో రాక్షసత్వానికి అంత దూరపు హద్దు రావణాసురుడు. వాడికి హద్దు లేదు వాడి రాక్షసత్వానికి. ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి. ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడిచి వణికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం, ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట. ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లాచెదరై కింద పడుతుంటే, నగలు జారిపోతుంటే 2 చేతులు ఎత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కన్నుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహార పితామహ. బ్రహ్మగారు అన్నారట, ఇప్పుడు కదురా ఇంత తపస్సుండిలో కాల్ని బాధ పెడుతున్నవాడివి, సావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు. ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని ఏం చంపేడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మపదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి. వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు వార్చడం. వేటితోటికి శుద్ధ సాధులందు, పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, ధర్మ పదవి ఎందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని. ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు. మహాపతివ్రత, సౌశీల్యవతి, అయోనిజ, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీ మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా మేము చెప్పినా వేడు రాముడు బాణం వెళ్ళాడా? 13 ఏళ్ళు అయిపోయింది, నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం. కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం, కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధే. కాబట్టి మహర్షులు అన్నారట, ప్రహృష్టాం విహితాశ్చాసన్ సర్వేతే పరమర్షయ దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసిన రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయ. దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షుల మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు. అపహరించాడు, తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి
ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది. కింద ఒక 4 వానరములు కనపడ్డాయి. మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో. ఇంకా ఆ పర్వతం మీద 4 వానరములు కూర్చునున్నాయి. హ్రియామాణాతో వైదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శగిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాన్ తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభన్యాభరణాని చ ముమోచ యరిరామాయ సంసేయురితి మైథిలి. తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒకదాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూటకట్టి ఆ 4 వానర ఆ కూర్చున్నటువంటి 5 వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది. 5 వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది. ఎప్పటికైనా రాముడిటు రాకపోతాడా, ఈ నగల మూట చూపించకపోతారా, చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఒక కారణం, కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది, లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు. నేను ఇంత గొప్పవాడిని అంటాడు. అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు. ఇది రావణ ప్రవృత్తి అంటే. మిగిలినవి ఏముంది, అస్తమానం తనని పొగుడుకోవడం అనేది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు. చూడు, నాకు ఇంత అంతఃపురం ఉంది, ఇంత వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, దాసదాసి జనం ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమందిని జయించాను, కుబేరుని జయించాను, పుష్పక విమానం తెచ్చాను, సముద్రాన్ని అల్లకల్లోలపరిచాను, పంచభూతాల్ని శాసిస్తాను, దిక్పాలకుడు నా మాట వింటారు, దేవతలు భయపడిపోతారు, భూమిని పైకెత్తేస్తాను, పర్వతాన్ని పిండి చేసేస్తాను, కొండల్ని విసిరేస్తాను, చెట్లు పీకేస్తాను, వాళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని కొట్టేస్తాను, కాబట్టి నువ్వు నన్ను కామించు, నా పాన్పు చేరు. చివరికి అడిగేది అది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చేట అన్నాడు. అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ హర్షోయం దైవ విస్పష్టో యస్వా ముపగమిష్యతి. సీత, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకంత ఏడుపు? ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు. ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు. ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు. హర్షోయం, దానివల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము, ఈశ్వరుడు నన్ను రావణుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయి, ఏ దోషము ఉండదు. అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి. ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటే అలా ఉంటుందని చెప్పిందా వేదం? అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు? చదువుకోవడం గొప్ప, చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు. కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసన్నాడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో నచ్చింది ఏమైనా ఉంటే ఇదొకటే. ఏతో పాదో మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్రం వశ్యో దాసోహమస్మితే. ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి నా 10 తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు. సీత, నీ పాదములకు నమస్కరిస్తున్నాను. ఉత్తరక్షణం క్షిప్రం, ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అని మనసులో అనుకున్నట్ట. నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మంది, గతాయుస్తం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త తత్కృతేన భవిష్యతి. ఓరి పిచ్చివాడా, పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు. నీ ఆయుర్దాయం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సత్వం పోతుంది, నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి. లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీత వినాభావం పతి పార్శ్వాత్ త్వయావనే. నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు. ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు, కానీ అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వనంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్న దాన్ని నువ్వు అనుకున్నది నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు. కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దానివల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదో. ఇది నువ్వు తెచ్చుకున్నానని తెలుసుకోలేక నన్ను తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నా సుఖ సంతోషములను దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను మళ్ళీ పొందుతాను, ఎందుకంటే రాముడు వస్తాడు, నిన్ను చంపేస్తాడు. కానీ
ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం, లంకే పోవడం, రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది కథ. కాబట్టి రావణ తెలియక ప్రవర్తిస్తున్నావు. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశంగతాః. బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదండన పొందాలనుకుంటున్న వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది. ఇదం శరీరం నిస్సజ్ఞం బంధవా ఖాదయస్వవ నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. నువ్వు ఈ శరీరమే ఉంది, జడం, ఇదేముంది, ఇది కదలగలిగినది కాదు, కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం. నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను, మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాన్పు చేరను కనుక, కోరిక తీరని వాడికి వచ్చే నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక, ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా, చంపేసేయి. దీన్ని బంధించేస్తానంటావా, బంధించేసేయి. దీన్ని కాల్చేస్తానంటావా, కాల్చేసేయి. నువ్వు ఏది చేస్తాననుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేయి. ముక్కలు చేసేస్తావా, చేసేసేయి, నాకు భయం లేదు. కానీ శరీరము లోపల ఉన్న చైతన్యము మాత్రము, ఆ చైతన్యమును ఆలంబనం చేసుకుని ఆలోచన చేసేటటువంటి మనస్సు, దేహం ప్రాణమపీంద్రియత్యపిచలాం బుద్ధించ శూన్యం విదు శ్రీబాలాం ధజడోపమాస్తహమితి భ్రాంతా భృజం వాదినః అని కదా శంకర భగవత్పాదులు. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాక్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నీ పక్కన చేరి నాయన మచ్చ తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇంకా ఇలా ఇది శాస్త్రమునకు కట్టుబడడం, ఇది ధర్మానికి కట్టుబడడం. ఇది సీతమ్మ తల్లి. ఈ ధర్మం ముందు ఆ ధర్మం 10 తలకాయలైనా నిలబడలేదు. ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశభామిని కాలే నానేన నాభ్యేషి యది మాం చారుహాసిని. ఆవిడంతా ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు. అసలు సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు, ఆ సుందరమైన చిరునవ్వు ఉన్నదానా అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం వాడి చెవికెక్కదు. నీకు 1 సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను. ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాన్పు చేరితే పట్టపురాణివవుతావు. ఈ దాసీజనం అందరూ నిన్ను సేవిస్తారు. నేను నీవాడనవుతాను. ఎన్నడూ నీ మాట నేను కాదనను. చక్కగా 3 లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను. కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే, ఇదిగో ఈ రాక్షసకాంతలున్నారే, వీరు 1 ఏడాది తర్వాత ఉదయం ఇప్పుడు వస్తుందో ఆ ప్రాతకాలంలో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా ఉదయం వేళ వడ్డిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకో సీత అని హుంకరించి అక్కడ ఉన్న రాక్షసకాంతల్ని పిలిచి ఈవిడ్ని అశోకవనానికి తీసుకెళ్లి బంధించి నయానా భయానా నచ్చచెప్పి ఈమె నా మార్గంలోకి వచ్చేటట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి అశోకవనంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి, దండకారణ్యంలో నేను పెట్టినటువంటి ఖరదూషణాదులు రాముడి చేతిలో నిహతులయ్యారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు నాకు చేరవయ్యండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తినే స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ నా తల్లి ఆ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నది అన్న ఘట్టం దగ్గర, అన్న మాట దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీతో ఒక్క విషయాన్ని నేను మనవి చేయవలసి ఉంటుంది. ఈ నా మనవిని కొంచెము గమనించెదరుగాక.